హాయ్ అండి. ఈరోజు మనం మెత్తళ్ళు చేపలు ఇగురు పెట్టుకుందాం. ఈ చేపలొచ్చేసి ఈ చేపలు మొత్తం అన్నీ కలిపి రూ. 50 అనమాట. మా ఇంటి సైడ్ వస్తాయి రోజుని. తాజాగా ఉంటాయి చేపలు. తలకాయ, తోక తోక తీసుకొని పొట్ట భాగాన్ని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలా క్లీన్ చేసేసిన తర్వాత తోక తీసిన తర్వాత ఇలా అయిన తర్వాత దాకలో వేసుకొని అలా టర్న్ చేసుకుంటా ఉంటే చేపలకున్న నీసు మొత్తం పోద్దనమాట. పైనున్న దాని పొలుసు పోయిన తర్వాత అంటే అలా ఎంతసేపు మనం తిప్పుకుంటా ఉంటే అంటే ఆ నీసు పోయే వరకు కూడా ఎన్నిసార్లైనా కడగాల్సిందే. తెల్లగా వచ్చే వరకు చేపలొచ్చేసి. ఈ చేపలొచ్చేసి చాలామంది అంటే పేషెంట్లు, తర్వాత బాలింతలు ఇలాంటివి అదే షుగర్ పేషెంట్లు ఇలాంటి వాళ్ళందరూ తినొచ్చనమాట. మొత్తం మామూలోళ్ళందరూ తినొచ్చు. అంటే నీసు తక్కువుంటది. పత్తెం కూరలనమాట. పత్తెం కూరలు ఎడతారు కదా! అలాంటి వాళ్ళకి బావుంటాయి ఈ చేపలనమాట. నీసు తినాలనిపించినప్పుడు ఇలాంటివి తినొచ్చనమాట. చాలా బావుంటది ఈ కూర. అలా ఎన్ని సార్లైనా కడుక్కోవాలి. లాస్ట్‌కొచ్చేసరికి అంతా నీసిపోయింది అనిపించుకొని కొంచెం పసుపు, ఉప్పు లాస్ట్‌లో అంటే వేసుకొని మళ్ళీ లాస్ట్‌గా కడిగేసుకొని అప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఓ పక్కననమాట. ఈ చేపలకి పెద్ద పని అంటే ఆ నీసు పోవడం ఒకటే పని. పెద్దగా పనేముండదు. చిన్న చేపలైనా కూడా తొందరగానే అయిపోతాయి. అలా క్లీన్ చేసి పెట్టుకున్నాక మనం ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాము. ఆ చేపలకు తగ్గట్టుగానే మనం ఉల్లిపాయలేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలేసుకుంటే బాగా తీపిగా వచ్చేస్తది కూర. కరెక్ట్‌గా మనం ఒక 2 ఉల్లిపాయలు, ఒక రూ. 50 చేపలకి 2 ఉల్లిపాయలేసుకుంటే చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. పెద్ద సైజు అయితే ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోద్దనమాట. మనం అలాగే చేపలొచ్చేసి మనం అలా మనం ఇందులో కూర వండుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకొని చక్కగా నీట్‌గా నీళ్ళయి తీసేసుకొని కరెక్ట్‌గా అలా పెట్టుకోవాలనమాట. వేసుకున్న తర్వాత చేపలు వేసుకున్న తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మొత్తం 3 చేపల్లో వేసేసుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకోవడం అలాంటిది ఏముండదనమాట. అందుకే ఆ కూరని తొరుపు కూర అంటారనమాట. మెత్తల్లో తొరుపు పెట్టుకున్నారు. తొరుపు కూర అంటారనమాట. సో, అలా కలుపుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మెత్తల్లో 3 కలిపి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలనమాట. మనం ఉప్పుతో కడిగాం కదా చేపలు, చాలా వరకు ఉప్పులో ఉంటాయన్నమాట చేపలు. ఆ ఉప్పు చేపలకు పట్టేసి ఉంటది. అందుకని చూసుకొని తగ్గించుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం కారం మనకు తగ్గట్టుగా చూసుకొని ముందే ఒకసారిగా వేసేసుకోకుండా సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు. అలా వేసుకోవాలి. అది మా అమ్మగారు చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు ఈ కూరైతే. బావుంటది. ఇలా కలిపెట్టుకున్న కూర చాలా బావుంటది. అలా ఆయిల్ వచ్చేసి మనం బాటిల్‌లో వంపేసుకుంటాము. మా అమ్మగారు వచ్చేసి చేతిలో ఆళ్ళకి ఇంకా కొలత అలాగే ఉంటది ఆళ్ళకి. చేత్తోనే వేసుకుంటారు ప్రతీది కూడా. స్పూన్ తోటి వేసుకోరు. ఇంకా ఆళ్ళకి అలా అలవాటయిపోయిందనమాట. కొలత అలాగే ఉంటది వాళ్ళకి. మనం ఎంత చెప్పినా ఇంకా ఆ స్టైల్ ఇంకా మారదనమాట. సో, అలా వేసుకోవాలనమాట. కలిపేసుకొని మనం కొంచెం కారం తక్కువైంది సరిపోలేదనమాట. కొంచెం కారం వేసుకున్నారు. అది దానికి కరెక్ట్‌గా వాటర్ ఎంత పడతదంటే ఒక 2 టీ గ్లాసులు టీ గ్లాస్ ఉంటది కదా! దాంతో 2 గ్లాసులు వాటర్ పోసారనమాట. అది ఎక్కువేం పోయలేదు. వాటర్ వచ్చేసి మరీ పులుసైతే ఏం అనిపించదు. ఇగురే బావుంటది ఈ చేపలైతే నాకు తెలిసి. అమ్మొచ్చేసి చింతపండు పులుపేశారు ఈరోజు. ఒకసారి నిమ్మకాయతో కూడా చేశారు. చింతపండు పులుపేయకుండా నిమ్మకాయతో కూడా చేస్తారనమాట. నిమ్మకాయతో చేసిన కూరైతే చాలా నచ్చింది నాకైతే. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఇంకా చింతపండు పులుపేస్తేనే గాని తిన్నట్టు ఉండదనమాట. అందుకని చింతపండు పులుపేశారు అమ్మ వచ్చేసి ఈరోజు. ఇప్పుడు నిమ్మకాయతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. అదే. అది తీసుకెళ్ళి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చి చింతపండు పులుపేస్తున్నారనమాట ఇప్పుడు.
మనకి ఎంత పులుపు సరిపోద్దో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి చింతపండు పులుపు. అయిపోయింది. చింతపండు పులుపు వేసేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు కొంచెం సేపు ఉడకబెడితే సరిపోద్ది అంతే. దానికి పెద్ద టైం ఏమి ఉండదు. చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది. ఎలాంటి పేషెంట్ అయినా కూడా తినొచ్చనమాట ఈ మెత్తళ్ళన్న చేపలు. బావుంటది. చాలా బావుంటది. మీరొకసారి ట్రై చేయండి. కూర మొత్తం అయిపోయింది ఇంకా. ఇంకేం లేదు. దాంట్లో లాస్ట్ కొత్తిమీర ఉంటే వేసుకోవడం, దింపేసుకోవడమే. ఆహ్, ఆ టైంలో కొత్తిమీర లేదు కాబట్టి ఇంక అలా ఆపేసుకోవడమే ఇంకా. పెద్ద పులుసేముండదు. అలా ఎగిరిబెట్టేసుకోవడమే. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ పులుసు కూడా చాలా చిక్కబడిపోద్దనమాట. చింతపండు పులుపు కదా! పలచగా అయితే ఉండదు కూర. అంతే. ఆయిలు ఫుల్లుగా ఏసేయరు. ఒక మసాలా వెయ్యరు. చాలా తక్కువ తక్కువ అన్నీ.